హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మా అన్నయ్య వాళ్ళ బాబు యూఎస్‌కేకి వెళ్తున్నా అని చెప్పాను కదా అండి. సో, తనకి సెండ్ ఆఫ్ చేయడానికి ఎయిర్పోర్ట్ రూట్లో మొత్తం అంతా కూడా చాలా గ్రీనరీ అనమాట. ఆ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ వచ్చేసాం మేము పార్కింగ్ దగ్గరికి. ఎప్పుడు చూడు చాలా రష్గానే ఉంటుందండి. ఒకప్పుడు ఎయిర్పోర్ట్ అంటే కనుక చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో ఎయిర్పోర్ట్ కూడా ఒక రైల్వే స్టేషన్ లాగా, బస్ స్టాండ్ లాగా అయిపోయిందనమాట. పగలు లేదు, రాత్రి లేదు, ఇప్పుడు జనాలు ఉంటూనే ఉంటారనమాట. వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటే వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు. ఆ రోజు వెదర్ కూడా చాలా బాగా సపోర్ట్ అయింది మాకు. ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ పార్కింగ్ దగ్గర కూర్చొని కొంతసేపు మాట్లాడుకుంటున్నాము. యాక్చువల్గా తన ఫ్లైట్ వచ్చేసరికి నైట్ 9 o'clockకి, కానీ మేము స్టార్ట్ అయింది మాత్రం 4 o'clockకే స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి. అంటే చెకింగ్కి వెళ్ళిపోవాలి కదా 2 hours ముందలే. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వెదర్ గురించి అయితే చాలా భయపడ్డామండి. చూడండి, చాలా క్లౌడీగా ఉంది. వర్షం ఎక్కడ పడుతుందా అనుకున్నాము, కానీ చల్లగాలి వచ్చింది, కానీ వర్షం అయితే పడలేదు. మేమందరం కూడా ఎయిర్పోర్ట్లో కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట. చాలామంది వెళ్ళామండి. ఆల్మోస్ట్ దగ్గరగా ఒక 40 members దాకా ఉన్నామన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ. ఇంకా తను స్టార్ట్ అయిపోతున్నాం పైకి, డిపార్చర్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో అందరు ఫొటోస్ దిగుతున్నారు. ఫ్యామిలీ వైజ్గా పిక్స్ దిగారు, ఫ్రెండ్స్ తోటి పిక్స్. అలా అందరు ఫొటోస్ దిగేసిన తర్వాత పైకైతే కనుక స్టార్ట్ అయిపోయాం. మా బాబు మా పాప అయితే కనుక చాలా మిస్ అవుతున్నాం అనమాట. ఎందుకంటే మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా తను బాగా అనమాట అలవాటు. రాకేష్ బావ అంటూ ప్రతి చిన్నదానికి కూడా ఏది అవసరమైనా కానీ, లేదు అంటే కనుక వాళ్ళు ఆడుకోవాలంటే కూడా తన్నే పిలిచేవాళ్ళనమాట కాల్ చేసి. సో తను వెళ్తుంటే ఈరోజు మాకైతే కనుక చాలా మిస్ అవుతున్నాం అనిపించింది. కానీ చదువుకోవడానికి వెళ్తున్నారు కాబట్టి ఒక మంచి విషయమే కదా, అది ఒకందుకు హ్యాపీనే. ఇంత తొందరగా పెద్దవాడు అయిపోయాడు అనిపించింది నాకైతే మాత్రం. మా మ్యారేజ్ టైంలో చాలా చిన్నగా ఉండే అనమాట. మా బాబు ఎంత ఉన్నాడో అలా ఉండేవాడు. అందరికీ సెండ్ ఆఫ్ చెప్తున్నాడు, బాయ్ చెప్తున్నాడు. చెక్-ఇన్కి లోపలికి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా కానీ వాళ్ళ అమ్మ ఎక్కడ ఏడుస్తుందా అనుకున్నాను, కానీ వాళ్ళ అమ్మ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా కొంచెం ఫీల్ అయ్యారు. ఇక అందరికీ బాయ్ చెప్పేశారండి, లోపలికి వెళ్ళిపోతున్నారు తను. దాని తర్వాత మేము విజిటర్స్ గ్యాలరీలోకి వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి తనకి సెండ్ ఆఫ్ చెప్పాము. ఇది ఈరోజు వ్లాగ్ అండి. థ్యాంక్ యూ.